దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయమందు బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. 18వ కీర్తన 46వ వచనం. 18వ కీర్తన 46వ వచనం. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందునుగాక. కీర్తనకారుడు రాస్తూ యెహోవా జీవము గలవాడు, జీవమునిచ్చువాడు, జీవదాత అని రాస్తూ ఏమంటున్నాడంటే నా ఆశ్రయ దుర్గమైన వాడు ఆయన, స్తోత్రార్హుడు. ఆశ్రయదుర్గము అన్ని విషయం జీవమునిచ్చిన పరమపిత ఆయనే, జీవమునిచ్చువాడు ఆయనే, జీవము కలవాడు ఆయనే. అందుకే నా ఆశ్రయ దుర్గమైన వాడు, అంతేకాదు ఎల్లవేళలందు నీవు నేను స్తుతింపదగిన దేవుడు, నిత్యము నిరంతరము ఆయన స్తోత్రార్హుడు అని కీర్తనకారుడు రాస్తూ ఇంకేమంటున్నాడంటే ఆశ్రయ దుర్గమే కాదు కానీ నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందునుగాక. ఈరోజు బైబిల్లోని బంగారు మాట కూడా జీవము గల దేవుడు, జీవము గల మన పరమపిత ఆయన ఎలాంటి వాడు అనంటే జీవము గలవాడు, జీవమై ఉన్నవాడు, నీకు నాకు జీవమునిచ్చినవాడు. కనుకనే జీవము గల దేవుడు అని కీర్తనకారుడు ఆయనను స్తుతిస్తూ గణపరుస్తూ నీవు నేను తెలుసుకోవడానికే ఈ యొక్క వాక్యమును మన ముందు ఉంచారు. ఈరోజు బైబిల్లోని బంగారు మాటగా మనం తీసుకుంటున్నాం. జీవము గల జీవాధిపతి నా దేవుడు, నాకు జీవమునిచ్చిన పరమపిత, అంతేకాదు నాకు ఆశ్రయదుర్గమైన వాడు. కనుక దేవాతి దేవుడు ఎల్లప్పుడూ నిరంతరము స్తోత్రార్హుడు అని చెబుతూ నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందునుగాక. దేవుడు రక్షణకర్తగా కూడా ఉన్నాడు, ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆయన మనల్ని తన రెక్కల చాటున ఎల్లప్పుడూ కాచి కాపాడే దేవుడు. అంతేకాదు జీవంనిస్తూ భద్రపరుస్తూ పోషిస్తూ అన్ని వేళలయందు మనల్ని మనకు రక్షణ దుర్గముగా ఉంటున్నటువంటి ఆ దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన చెప్తున్నమాట, నా రక్షణకర్త అయిన దేవుడు నిరంతరము స్తుతినందునుగాక. అంటే నీవు నేను ఆ స్తోత్రార్హుణ్ణి స్తుతించడమే మన యొక్క వంతై ఉంటున్నది. ఎందుకంటే నీకు నాకు జీవమునిచ్చిన దేవుణ్ణి స్తుతించకుండా ఉండగలమా అని మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే, పరీక్షించుకున్నట్లయితే ఎల్లవేళలా ఆయన స్తోత్రార్హుడు కనుక నీవు నేను స్తుతించాలి. రక్షణనిచ్చిన రక్షణ కర్త కనుక మనకు రక్షణనిచ్చాడు కనుక ఆ రక్షణకర్తకి ఎల్లవేళలా స్తుతి కలుగును గాక అని చెప్తున్నాడు. స్తుతి కలుగును గాక అంటే నీవు నేను స్తుతిస్తేనే ఆ దేవాతి దేవునికి స్తుతి కలుగుతుంది. అందుకే బైబిల్లోని బంగారు మాటగా జీవము గల దేవుణ్ణి నేను ఎలా స్తుతిస్తున్నాను, నాకు జీవమునిచ్చిన దేవుణ్ణి నేను ఎలా ఆరాధిస్తున్నాను, ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉంటున్నాడు, నా దేవునికి నిత్యము నిరంతరము స్తోత్రము అర్పిస్తున్నానా లేదా అనేసి నీవు నేను గమనించుకోవాల్సినటువంటి అవసరం. కనుక ఈరోజు అలాగే చూస్తే దానియేలు గ్రంథంలో కూడా మనం చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా అని అతనిని అడిగాను. సింహంల బోనులో వేసినటువంటి దానియేలు ఎలా ఉంటాడు అని రాజుకి తనకు తెలుసు. అంటే తను నిత్యము సేవించుచున్న లేదా నిత్యము స్తుతించుచున్న ఆ దేవుడే కాపాడుతాడు అన్న ఒక దృఢమైన విశ్వాసముతో అసలు రాజుగారు వచ్చారు. గుహ దగ్గరికి వచ్చి ఆయన పిలుస్తున్న పిలుపులోనే గొప్ప మర్మము దాగి ఉంది. ఆయన ఏమని పిలిచాడంటే అతడు త్వరపడి గుహ దగ్గరికి వచ్చాడు, మామూలుగా రాలేదు. ఆయన దానియేలును వేయడానికి అతనికి ఇష్టం లేదు, కానీ త్వరపడి ఉదయకాలమున త్వరపడి గుహ దగ్గరికి వచ్చి ఆయన పిలుచుచున్న స్వరం ఏంటి అంటే అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరము అంటే ఎంత ఒక నీతిమంతుడు, ఒక దేవుని భక్తుడు, ఆయన నిరంతరము దేవుని సేవిస్తున్నటువంటి దేవుని సేవకుడు, నేను చేయకూడని పని చేశాను అని ఆయన దుఃఖ స్వరముతో
వచ్చేసి పిలుస్తున్న మాట ఏంటంటే, దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు. ఊరికే దానియేలు అని పిలవలేదు, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు. ఆయన చేస్తున్నటువంటి భక్తి, విశ్వాసము లేదా శ్రద్ధ అనేది రాజుగారు చూశారు. చూసి తనను పేరు పెట్టి పిలవకుండా జీవము గల, మొట్టమొదట దేవుణ్ణి పిలుస్తున్నాడు. ఆ జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు అని పిలవడం చూస్తే రాజుగారి విశ్వాసాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. కనుక జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు రక్షింపగలిగేనా? నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు రక్షింపగలిగేనా అని అడగడం ప్రశ్న మనం చూస్తుంటున్నాం. ఇంతకుముందే కీర్తన భాగంలో చదివినట్లయితే, జీవము గల దేవుడు, ఆశ్రయదుర్గమైనటువంటి వాడు, స్తోత్రార్హుడు, రక్షణ కర్త అయిన దేవుడు, ఆయన ఎల్లప్పుడూ స్తుతి నందునుగాక అని చూసుకున్నాం. ఇక్కడ చూస్తే కూడా రాజు నోటి నుండి వస్తున్న మాటలు కూడా అవే. జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు అని పిలుస్తూ, నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా అంటే, దేవుడు రక్షిస్తాడు, దేవుని సేవకులను దేవుడు ఆదుకుంటాడు అనే విశ్వాసము దానియేలుకు ఉంది. ఎందుకంటే దానియేలు తన సేవకుడు, తన భక్తుడు. నీవు నేను కూడా అలా ఉండాలని ఈ వాక్యం మనకి ఈరోజు బోధింపబడుచున్నది. జీవము గల దేవుని పిల్లలం మనం కనుక, జీవమునిచ్చిన ఆ పరమపితను నిరంతరము స్తుతించే వారముగా, స్తోత్రార్హుడైన దేవుడు, మనకు ఆశ్రయదుర్గమైన దేవుడు, రక్షణకర్త అయిన దేవుణ్ణి నిరంతరము స్తుతించే వారంగా నీవు నేను ఉండాలి. దానియేలు చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో దానియేలు చేశాడో ఇక్కడ మనందరికీ తెలుసు. కాకపోతే మనం తీసుకుంటున్నటువంటి బైబిల్లోని బంగారు మాట జీవము గల దేవుడు. ఆ దేవుని యొక్క గొప్ప కార్యములు చూసినట్లయితే, దానియేలును సింహపు బోనులో వేసినప్పుడు ఆ దానియేలును సింహాల నోళ్లు ముప్పించిన దేవుణ్ణి విశ్వసించిన రాజే వచ్చి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించెనా అనే ఒక ప్రశ్నను మనం ఇక్కడ చూస్తుంటున్నాం. కానీ మరి నిజంగానే దానియేలుకు ఆ విశ్వాసము, భక్తి, శ్రద్ధ, నన్ను ఏమైనా పర్వాలేదు అని అందులోకి వెళ్ళాడు, పంపించారు. కానీ రాజుకున్న విశ్వాసాన్ని కూడా ఇక్కడ మనము గమనించాల్సినటువంటి అవసరత. అలాగే చూస్తే మరి దానియేలు కూడా సమాధానం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు అని అంటే, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపి సింహములు నాకేమీ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించాను. దానియేలు ఇచ్చిన ప్రత్యుత్తరం కూడా చూస్తున్నాం మనం. కనుక ఇక్కడ ఇది ఇరువురి మధ్యన సంభాషణ. జీవం గల దేవుడు నీకు ఏం చేశాడు, హాని చేయకుండా ఉండేనా అన్నప్పుడు దానియేలు చెప్పినటువంటి సంభాషణను కూడా మనం విన్నాం. అంతటితో ఆగిపోలేదు. 26వ వచనంలో చూస్తే రాజు ఒక ప్రకటన చేస్తున్నాడు. ఇంతకుముందు ఎలాగైతే ప్రకటించాడో దానికంటే 10 రెట్లు ఎక్కువగా మరలా ఒక ప్రకటనను 26వ వచనంలో మనం చూడగలం. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండునుగాక అని మరి రాజు ప్రకటనని ఇక్కడ చూస్తున్నాం. కనుక దానియేలు భక్తి ఒక వ్యక్తిని మార్చినట్లుగా చూస్తుంటున్నాం. ఒక్క వ్యక్తి ద్వారా రాజ్యం అంతటికి కూడా ఆయన ప్రకటన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. జీవము గల దేవుని నా భక్తి విశ్వాసాల ద్వారా తెలియని వ్యక్తులు దేవుణ్ణి తెలుసుకుంటారు. ఇక్కడ అదే జరిగింది. కనుక మనము జీవము గల దేవుని పిల్లలమని చెప్పుకుంటూ మన ఇష్టానుసారంగా బ్రతికితే సరిపోదు. కానీ జీవము గల దేవుడిని సేవించేవారముగా, స్తుతించేవారముగా, ఘనపరిచేవారముగా, నా ఆశ్రయ దుర్గమైన దేవుడు అని చెప్పుతున్నంత మాత్రమే కాదు, దానియేలు వంటి భక్తి శ్రద్ధలతో మనము
ఉంటామా లేదా అనేది ఒక్కసారి పరీక్షించుకోవాలి. దానియేలు అయితే దేనికి కూడా భయపడకుండా దేవునికి భయపడి ఉన్నాడు. దేవుడే సింహాల నోళ్ళని మూయించినట్లుగా మనం చూస్తుంటున్నాం. మనకు కూడా ఎలాంటి విషమ పరీక్షలు వచ్చినప్పుడు దేవుని యందు ఆనుకొని ఉంటే మనకు దేవుడే సహాయము చేయువాడై ఉంటున్నాడు. అప్పుడు మరి ప్రకటన మనం చూసినట్లయితే, నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు. ఏ దేవుణ్ణి అయితే నమ్ముకున్నాడో దానియేలు, ఆ దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను, గడగడలాడుచుండవలెను. ఎందుకంటే జీవము గల దేవుడు, జీవమునిచ్చిన దేవుడు. ఆయన ఎంత గొప్ప కార్యమును చూసినటువంటి వారు ప్రకటన చేయుచున్నాడు. ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యముకు అంతం లేదు అని ప్రకటించడం మనం చూస్తుంటున్నాం. మన జీవితాలలో కూడా నీవు నేను భక్తి చేస్తున్నామంటే సరిపోదు, కానీ ఆ భక్తి అనేకులను మార్చునదిగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. అందుకే జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, ఈరోజు నన్ను ఎవరైనా అలాంటి మాట పిలిస్తే ఎలా ఉంటుంది? మనం సేవించుచున్న దేవుడు, నాకు జీవమునిచ్చిన దేవుడు, నన్ను విడిపిస్తాడని నమ్మకం కలిగి నాకు ఉంటే నన్ను బట్టి ఇతరులు మారే అవకాశం ఉంటుంది. కనుక బైబిల్లోని బంగారు మాట, జీవము గల దేవుని కార్యాలు మనం ఎన్నో మన జీవితంలో జరగవచ్చు. మరి ఆ దేవుని యందు మన భక్తి శ్రద్ధలు, మన విశ్వాసము ఎలా ఉంది? దానియేలు వలె ప్రవర్తిస్తున్నామా? దానియేలు వలె ఇంకొకరిని మార్చగలిగినటువంటి ప్రవర్తన మనకు కలిగి ఉందా? ఆ విశ్వాసము మనలో ఉందా అనేసి మనల్ని మనము పరీక్షించుకోవాలి. అలాగే చూస్తే ఇర్మియా గ్రంథంలో కూడా ఒక్క మాటను చూద్దాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహించలేవు. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే సదాకాలము రాజు అయి ఉన్నాడు. ఇక్కడ మరలా ఒక స్టేట్మెంట్ చూస్తున్నాం మనం. దేవుడు ఎలాంటి దేవుడు అంటే జీవము గల దేవుడు. ఆయన రాజ్యంకు అంతం లేదు. ఆయన సదాకాలము ఆయనే రాజు. దేవుడు కాదు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఆయనే జీవం గల దేవుడు, మన జీవాధిపతి, జీవమునిచ్చిన పరమపిత అని కూడా మనం అనేక పర్యాయాలు మాట్లాడుతుంటాము, దేవుని స్తుతిస్తుంటాము, గణపరుస్తుంటాము. ఇవన్నీ ఎందుకు చెప్పబడడం అంటే, జీవం గల దేవుణ్ణి మనము ఆశ్రయించినప్పుడు నీకు నాకు ఆశ్రయ దుర్గమైనాడు, మనల్ని నశించినప్పుడు రక్షించే దేవుడై ఉంటున్నాడు. కనుకనే ఆయన స్తోత్రార్హుడు, నిరంతరము పూజకు అర్హుడు, కనుక పూజింపదగిన దేవుడు. ఆ దేవుణ్ణి కలిగిన మనము ధన్యులముగా ఉండాలి అని అంటే మన భక్తి శ్రద్ధలు, విశ్వాసము వీటి నుండి తొలగకుండా దేవుని తట్టు చూచి నడిచే కృపను దేవుడే మనందరికీ కూడా దయచేయను గాక. ఆమేన్.